ఏంటి పరిస్థితి రోజు ఏంటి ఎట్లా జరిగింది? ఏం సార్ ఇక్కడే మా ఊరు చెప్పినట్టు ఇక్కడ వరద ఒక్కసారి మేము అన్నట్టు ఇద్దరం కలిసి ఆవును కట్టేసి కోడిపిల్ల అంటే కోడిపిల్ల ఇప్పేసి వచ్చేసి తాళం వేసుకుని వచ్చే లోపు మా పిల్లలు ఏం చేశారంటే ఏరు పెరుగుతుందని చెప్పి రోడ్ ఎక్కారు. రోడ్ ఎక్కిన తర్వాత మేము ఒకసారి మంచిగా వరద భయంకరంగా పెరుగుతున్నట్టు పెరిగిన లోపు మేము ఏం చేసామంటే మేము కూడా రోడ్ ఎక్కాం. ఆవును కట్టేసేసి మళ్ళీ మా ఆవు ఇప్పుదా అనే టైంలో ఈ వరద మొత్తం కమ్మేసేదిగా పోయే పరిస్థితి లేదుగా. పరిస్థితి లేకుండా చిన్నగా ఆ ఏరు మీదనే చిన్న పెరుగుతా ఉంటే నడుచుకుంటూ 3 గంటల సేపు ఇక్కడ నుంచి ఆడదాకా 2.5 గంటల ఆడికి దాకా నడిచాము. 2.5 గంటల నుంచి 3 గంటల నుంచి 4 గంటల వరకు బాగా పెరిగింది ఏరు. పెరిగిన తర్వాత ఇక అక్కడే ఉన్నాం. ఇక ఏమీ లేవు. పొద్దున్న 10 గంటల నుంచి ఒక నీళ్లు తాగటం కానీ మంచిగా మురికి నీళ్ళే తాగాం. ఆ రోడ్డు మీదే దెబ్బకు అవుతుంది, భయం అవుతుంది, గత నూరంతా పెట్టుకడుతుంది. అయిన తర్వాత మా పిల్లలు మా ఇల్లంతా కలిసి ఆ డోన్ తయారు చేసి మాకు ఫుడ్ అన్ని సాయం చేశారు. డ్రోన్ ఎవరు సాయం చేశారు? ఎప్పుడు తెచ్చుకోరు? మా అల్లుళ్ళు మా ప్రభుత్వం చేయాలి మా ఊళ్ళో చేసుకున్నారని మా అల్లుళ్ళు మా బంధువులే. డోన్ ద్వారా మాకు బిస్కెట్లు, బ్రెడ్ ప్యాకెట్లు, టిఫిన్, 8 గంటల భోజనం అన్ని రకాలుగా 3 గంటలలో మాకు అన్ని సాయం చేశారు. అక్కడ నుంచి ఇక ఇంకా ప్రభుత్వం వస్తుంది ఆ హెలికాప్టర్ వస్తుంది, ఇటు వస్తుంది, ఆంధ్ర నుంచి వస్తుంది, తెలంగాణ నుంచి వస్తుంది, సూర్యాపేటలో ఉంది, వరంగల్ ఉంది అన్నారు. కానీ వస్తుంది అంటారు కానీ వాళ్ళ కాలేకపోయింది. వాతావరణం బాగాలేదు కదా సార్, దానివల్ల సిగ్నల్ లేదన్నారు. ఆ సిగ్నల్ వారు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. లాస్ట్ కి మా వెంకటగిరి గ్రామంలో కూడా వచ్చారు. మా వెంకటగిరి కమ్మోలు ఉంటారు సార్. వెంకటగిరి గ్రామం వచ్చేసి ఒక జేసీపీ ద్వారా 11:40కి జేసీపీ ద్వారా మమ్మల్ని బయటిస్తారు. అటు జేసీపీ 11:30 నైట్ జేసీ ద్వారా బయటకు వెళ్ళేటప్పుడు ఈ ఆల్రెడీ ఈ బృందం వచ్చేసి నీటికి పడవ వేసుకుని వచ్చారు. వీళ్ళు కూడా సిబ్బందులు ఉంటారు కదా, 3 వచ్చారు, లైట్లు వేసుకుని చూశారు మమ్మల్ని. అందరూ సేవ్ అన్నాడు, సేవాను సార్. మినిస్టర్ గారు కూడా అన్నే కూర్చున్నారు. జేసీబీ ఎంత దూరం వచ్చింది? జేసీపీ దగ్గర కరెక్ట్ అండి ఆ బ్రిడ్జి ఎడ్జి నుంచి ఇక్కడ మధ్యలో ఈ సెట్ కా నుంచి ఇక్కడ దాకా, ఆ నుంచి ఇక్కడ దాకా ఇక్కడ వరకు తాడు కట్టారు. ఇక్కడ వరకు ఈ తాడు ద్వారా పోయినా అలా పోయి జేసీపీ లెక్కను. జేసీపీ కూడా ఇంత లోతు నీళ్లు ఇక్కడ నుంచి తాడు ద్వారా కొంత దూరం ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళాం. తాడు ద్వారా అవతల పక్క ఆ చెట్టుకి వాళ్ళు ధైర్యం చేసి వెంకటగిరి గ్రామస్తులు ధైర్యం చేసి తిరిగి వచ్చి చెట్టుకి తాడు కట్టారు. ఆ తాడు ద్వారా మమ్మల్ని 9 మందిని తీసుకెళ్లి ఇక్కడ బ్రిడ్జి మీద కురుకొచ్చారు. మమ్మల్ని పోవద్దండి, ప్రభుత్వం పోవద్దంటుంది. కదలబాకండమ్మా బ్రిడ్జి కదిలింది, మీరు ఎలాంటి ఇబ్బంది పడుతుంది, మీరు అట్లే ఉండండి, మీకు పంపిస్తున్నాను. ఇక్కడ నుంచి వాళ్ళు వచ్చి మమ్మల్ని లాక్కొని పోయారుగా, మీరు ఉండొద్దాడా. మా గ్రామ ప్రజలు మొత్తం అని ఉన్నారు. వచ్చి 4-5 వచ్చేసి మమ్మల్ని లాక్కొని తీసుకుని వెళ్ళి అన్ని బ్యాగులు గీలు అనేది కర్ర అన్ని ఉంటే తీసుకొని తాడు గిన్నె పట్టుకుని పోయి ఆ జేసీపీ ద్వారా మేము బయటపడాం సార్. అంతే సార్. తుమ్మలనాగేశ్వరరావు గారు కూడా ఏంటంటే వాళ్ళు కూడా బాగా ప్రయత్నం చేసి ఎవరు అందరూ ప్రయత్నం చేశారు. ఎవరు తుమ్మలనాగేశ్వరరావు కూడా దాదాపుగా చాలా ప్రయత్నం చేశాడు. వచ్చాడు, కూర్చున్నాడు. ఆ టైం ఏంటంటే అవతల పోయిన తర్వాత ఇక్కడ పడవ వచ్చేసింది. లేదు కొంచెం తగ్గింది, అటు తగ్గింది, ఇటు తగ్గలేదు. అంటే రావటానికి ఈ పోల్లన్నీ పడిపోయాయి రోడ్డు మీద. పడవ వచ్చే అవకాశం లేదు. ఇక మనం రావాలంటే గాలిలో పోవటమే. ఏది గాలి వస్తేనే మనం పోయినట్టు, హెలికాప్టర్ వస్తేనే, లేకపోతే అవకాశం లేదు. ఎందుకంటే 8, 7:30 వరకు 6:30 వరకు నీళ్ళు పైన వస్తున్నాం అనే భయమైంది మాకు. ఇక ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నైట్ 11:30 వరకు అక్కడే కూర్చున్నాం. 11:40కి 11:30 నుంచి 11:40కి జేసీపీలో కాలు పెట్టారు. 12 గంటలకి అట్లా అవతల ఒడ్డెక్కాం.